బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన సంఘటన మెహఫిల్ రెస్టారెంట్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ లో ఈ సంఘటన బయటపడింది. తొలుత కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటుండగా ఆయనకు బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో కస్టమర్ కృష్ణారెడ్డి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు. రెస్టారెంట్ యాజమానిని నిలదీయగా ఆయన మాత్రం బల్లి మంచిగా ఫ్రై అయింది, తినొచ్చుగా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెహఫిల్ రెస్టారెంట్ ను మూసివేసి మేనేజర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన సంఘటన మెహఫిల్ రెస్టారెంట్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ లో ఈ సంఘటన బయటపడింది. తొలుత కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటుండగా ఆయనకు బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో కస్టమర్ కృష్ణారెడ్డి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు. రెస్టారెంట్ యాజమానిని నిలదీయగా ఆయన మాత్రం బల్లి మంచిగా ఫ్రై అయింది, తినొచ్చుగా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెహఫిల్ రెస్టారెంట్ ను మూసివేసి మేనేజర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ హోటల్లో బిర్యానీలో బల్లి దొరకడం, బొద్దింకలు పడడం, ఈగలు పడడం, కుక్క మాంసం లభించడం ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినటువంటి విషయంగా భావించవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం, లంచాలకు పడినటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని మెహఫిల్ హోటల్లో నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం షేర్గూడ గ్రామానికి చెందినటువంటి కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై గల ఏఆర్ మెహఫిల్ రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ బిర్యానీ తాను తింటున్న క్రమంలో అందులో ఒక బల్లి కనిపించి దాంతో తాను షాక్ గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఇదేంటని ప్రశ్నిస్తే ఆ యాజమాన్యం మన్నించండి, క్షమించండి అనడం పోయి తప్పొప్పుకోవడంతో పోయి చాలా బాగా ఫ్రై అయింది, తినండి అని ఒకరంటే ఏం చేస్తావో చేసుకో అని ఇంకోరు అనడం చూడొచ్చు. మరి ఇక్కడ వాళ్ళ బలుపు మాటలతోనే అర్థమవుతుంది అధికారులు అండదండలు వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అండదండలు ఈ వేరే ఉన్నాయి. మొత్తానికైతే కృష్ణారెడ్డి ఎవరైతే బిర్యానీ ఆర్డర్ చేశాడో తన తిన్న బిర్యానీలో ఆ బల్లి కనడంతో వెంటనే తాను షాక్ అయ్యి ఆయన అక్కడ స్థానిక 100 కి ఫోన్ చేశారు. 100 కి డయల్ చేసిన క్రమంలోనే అక్కడ పోలీసులు కూడా వచ్చారు. వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులకు ఈ రెస్టారెంట్ గురించి వివరాలు కూడా అతను వాట్సాప్ లో చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా రెస్టారెంట్ కు వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి మున్సిపల్ పర్యావరణ అధికారి అయితే ప్రణవ్ అనే వ్యక్తి కూడా అక్కడికి రావడం. సో ఇదంతా కూడా అంటే బిర్యానీలో బల్లి కనిపించిన వెంటనే తాను స్పందించి యాజమాన్యాన్ని, హోటల్ యాజమాన్యం చెప్తే వాళ్ళ నిర్లక్ష్య మాటలు, అహంకార మాటలు చూడొచ్చు. దీపిక, ఏ మేర అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు అండదండలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కిచెన్లు కానీ ఎవరు కూడా పర్యవేక్షించకపోవడం, ఈ రకమైనటువంటి కస్టమర్లకు ఎదురవడం తరచు చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ బల్లి అత్యంత విషపూరితమైనటువంటి ఒక ప్రాణి, మరి కీటకం. దాని ద్వారా అతను అంటే ఏమన్నా అంటే ఇప్పటికే హెల్త్ ఇష్యూలు ఏమైనా వస్తాయని వెంటనే ఆసుపత్రి కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన స్పందించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే
చాలా వరకు అందరినీ కలిసివేస్తుంది. దీనిపైన ఇప్పటికే మెహఫిల్ కు రెస్టారెంట్ కు చాలా మంది కూడా అంటే స్థానికులంతా కూడా వెళ్ళి ధర్నా చేస్తామన్నట్టుగా మూసివేయాలన్నట్టుగా దీని నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెహఫిల్ హోటల్ సిబ్బంది చేసినటువంటి అయితే ఇబ్బంది తనకు గురైందో మరి దానిపైన కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత ఆ బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల దగ్గర నేను పోలే, కంప్లైంట్ చేయలే ఇంకా. అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన డాక్టర్. నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి లిమ్స్ హాస్పిటల్ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి చెప్పినాను. చెప్పితే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను. నేను లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్తా అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను.